హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఇలా ఈ ద్రౌపది యొక్క పిల్లలందరూ కూడా పడుకుని పాపం నిద్రపోతున్నారు. వాళ్ళు యుద్ధం చేసే ఇంకా వయస్సు రాలేదు వాళ్ళకి. వాళ్ళు యుద్ధ విద్యలు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. అటువంటి పిల్లల్ని చీకట్లో తన యజమాని అయిన దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించడం కోసానని ఈ గురుపుత్రుడైన అశ్వత్థామ కంఠాలు కోసేసి వాళ్ళందరినీ చంపేశాడు, ఆ పిల్లలందరినీ. ఆ ద్రౌపది అది చూసి పాపం ఆ పిల్లల్ని చూసుకుని కంఠాలు కోసేసి వాళ్ళు నిద్దట్లో చచ్చిపోయి పడి ఉంటే చూసుకుని చాలా ఏడ్చి బాధపడుతోంది. బాధపడుతూ ఉంటే యా- అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా, ఈ విధంగా కృష్ణుడు వివరించిన ఏం చెప్పాడు ఆయన? ఆమ్, అశ్వత్థామను కఠినంగా అశ్వత్థామ అప్పుడైతే చంపేశాడు. ఏదో వాడికి మనసుకి ఆ, తట్టింది. ఇలా చేస్తే దుర్యోధనుడు తొడలు తెగిపోయి పడి ఉన్నాడు అక్కడ యుద్ధభూమిలోను, ఈ భీముడి చేతిలో. భీముడు ఆ గదతోటి రెండు తొడలు విరక్కొట్టేశాడు. కాళ్ళు లేవు వాడికి. కాళ్ళు లేకపోవడంతో ఆ మొండెంక తింటే అక్కడ దొరుకుతూ అలా పడున్నాడు. వాడికి ఆనందంగా ఇలాగ ఈ పిల్లల్ని చంపేశానని చెప్తే వాడు సంతోషిస్తాడేమో అనుకున్నాడు ఈ అశ్వత్థామ. అనుకుని ఇలా చేసేసరికి కృష్ణుడు అన్నాడు, వాడు చాలా భయభ్రాంతుడైపోయాడు ఇప్పుడు. వాడి ప్రాణాలు తీసేస్తారేమో. ఇక ఆ కృష్ణుడేమో రథం నడుపుతున్నాడు, అర్జునుడు గంభీరంగా అందులో కూర్చుని వచ్చేస్తున్నాడు కత్తుచ్చుకుని. ఆ, ఈ నన్ను వెంటాడుతున్నాడు, చంపేస్తాడు ఈ ఆ, కృష్ణ అదే అర్జునుడు అని చెప్పి చాలా భయానికి లోనైపోయి పరుగు పెడుతున్నాడు. రొప్పుతూ రోజుతూ పరుగెడుతున్నాడు. పరిగెడుతుంటే ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, ఈ అశ్వత్థామ ఇంత కఠినంగానే కఠినమైన పనే చేశాడు, దుర్మార్గ పనే చేశాడు. చేసినా సరే బ్రాహ్మణుడు కదా అని చేత కఠినంగా శిక్షించకు అని చెప్పాడు అర్జునుడికి. ఈ విధంగా కృష్ణుడు వివరించగా అంచిన ఇలా చెప్పినా కానీ, కృష్ణుడు ఇలా చెప్పినా అపరాధం చేసినప్పటికీ బ్రాహ్మణుని చంపకూడదు. ఒకవేళ బ్రాహ్మడు అయ్యి ఉన్నవాడు ఏదైనా తప్పులు చెయ్యొచ్చు, దుర్మార్గ పనులు చెయ్యొచ్చు. బ్రాహ్మడు చేయకూడదని ఏం లేదు, చెయ్యడం చెల్లేదు. సాధారణంగా చెయ్యరు. కానీ ఎవడైనా బ్రాహ్మడైన వాడు అలా దుర్మార్గ పనులు చేస్తే, అందరికీ అపకారాలు అవి చేస్తే ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థామను సంహరించలేదు. ఈయనకి ధర్మం తెలుసు అర్జునుడికి. చేత ధర్మాన్ని పాటించాట, ధర్మంగా ఉన్నాడు. అయ్యో ఈయన గురుపుత్రుడు, మనం ఈయన తండ్రి దగ్గర విలువిద్య అంతా నేర్చుకున్నాం. ఆయన ఎంతో శ్రద్ధగా మనకి అన్ని విద్యలు నేర్పించాడు, విలువిద్యలు. అలాంటి ఈ గురుపుత్రుడిని చంపితే గురువు అయితే చచ్చిపోయాడు అప్పటికే యుద్ధంలోను, కానీ గురుపత్ని ఉంది. అందుకోసాన్ని వాళ్ళని బాధించకూడదు అనే ఉద్దేశంతో ఈ గురుపుత్రుని అశ్వత్థామ చంపలేదు. చంపకుండా చూస్తున్నాడు ఏం చెయ్యాలా అని. పాంచాల రాజపుత్రి సమక్షంలో తాను పలికిన ప్రతిజ్ఞ ప్రకారం కాళ్ళు చేతులు కట్టేసి అశ్వత్థామను లాక్కొచ్చి రథం పైన ఎత్తి పారేశాడు. తన రథంలో ఈ అక్కడ ఉన్న ఆ అశ్వత్థామ దొరికాడు. మొత్తానికి పరుగు పరుగు ఈయన రథం మీద వచ్చాడు. వాడు పరిగెడుతున్నాడు. కాలు పట్టినంత దూరం పరిగెత్తాడు, రూపుతున్నాడు, రోతున్నాడు. మొత్తానికి వాడిని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేశాడు ఈ అశ్వత్థామకి. కాళ్ళు చేతులు కట్టేసి ఈ ద్రౌపదికి చెప్పాడు, చెప్పొచ్చాడు, ఓ ద్రౌపది బాధపడకు, ఈ నీకు పిల్లలందరినీ ఎవరైతే చంపారో ఆ దుర్మార్గుడిని నేను కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి నీ ముందు పడేస్తాను. వాడి తలకాయ నరికేసి తీసుకొస్తానన్నాడు. వాడి తలకాయ నరికేసి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నువ్వు కాలుతో ఒక్క తాపు తన్ని ఆ తలకాయని, నీ మనసులో ఉన్న బాధ కొంత ఉపశమించిన తర్వాత అప్పుడు మరి నీ పిల్లలందరినీ చంపేశాడు కదా అశ్వత్థామ, అని చేత అప్పుడు మైలస్నానం అప్పుడు చెయ్యి అని చెప్పి బయలుదేరాడు భార్యకి చెప్పి. అలాగా ఈ లాక్కొచ్చి ఏం చేశాడు, ఈ రథంలో పడేసుకున్నాడు. పడేసుకుని తాళ్ళతోటి కట్టేసి పడేసుకుని కృష్ణుడు ఆ అశ్వాలను అదలించాడు. ఎప్పుడైతే అలాగ తాళ్ళతోటి కట్టేసి ఆ రథంలో పారేశాడో, ఓ మూట కట్టి పారేసినట్టు పారేశాడు అనమాట.
రథం శిబిరం వద్దకు చేరింది. ఈ రథం వాళ్ళు ఉన్న ఈ శిబిరం దగ్గరికి వచ్చిందిట. ఆ యుద్ధ భూమి దగ్గర ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఆ శిబిరం దగ్గరికి వచ్చింది. ఇచ్చిన మాట నెరవేర్చుకున్న ఇంద్రనందనుడు గట్టి తాళ్లతో కాళ్ళు చేతులు బిగించబడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్న గురునందనుణ్ణి పుత్రశోకంతో పరితపిస్తూ ఉన్న ద్రుపదనందన ముందు తెచ్చిపడేశాడు. ఈయన చెప్పాడు కదా మరి, ఆ గురుపుత్రుని నేను తీసుకొచ్చి నీ ముందు పారేస్తాను, అసలు చంపేస్తానన్నాడు. నీ తలకాయ నరికి నీ కాళ్ళ దగ్గర పారేస్తానన్నాడు. కానీ మళ్ళీ పాపం ఆమ్, వీళ్ళకి కొంచెం ధర్మం అది తెలుసును. ధర్మరాజు అన్నగారు ఉన్నాడే, ఆయన తప్పు చేస్తే ఒప్పుకోడు ముందు. అందుకోసానని ఆ అన్నగారికి జడిసైతేనే అన్నగారి ఆ, ఆ, అడుగుజాడల్లో నడిచారు కనుక, ఆ ధర్మం తెలుసున్నవాడు కనుక చంపకుండా ఈ ద్రౌపది కాళ్ళ దగ్గర ఆ మూట కట్టి కాళ్ళు చేతులు కట్టేసిన ఆ గురుపుత్రుని తెచ్చి పారేశాడు. చిన్నపిల్లల ప్రాణాలు తీసినందుకు సిగ్గుపడిన అశ్వత్థామ ద్రౌపది ముందు తలెత్తలేకపోయాడు. చిన్న చిన్న పిల్లలు పాపం, వాళ్ళని అప్పుడు ఏదో ఆవేశంలో చంపేశాడు కానీ అయ్యో చిన్నపిల్లల్ని చంపామే, ఈవిడ ద్రౌపది యొక్క పిల్లలు వీళ్ళందరూను, వాళ్ళని ఎంతో ముద్దుగా ఆవిడ పెంచుకుంటున్న పిల్లల్ని నేను ఇలాగా పడుకుని నిద్రపోతూ ఒళ్ళు తెలియని వాళ్ళని చంపాను నేను అని చెప్పి సిగ్గుపడిపోయి తలెత్తి ఆవిడకేసి చూడలేకపోయాట. సుగుణవతి అయిన ద్రౌపది పరాన్ముఖుడైన గురుపుత్రుణ్ణి చూసి నమస్కరించి ఇలా అంది. ఈ ద్రౌపది కూడా చాలా మంచి సుగుణ రాశి ఈవిడ కూడాను. అంచేత ఆ పుత్రులందరినీ చంపేసిన, తన పుత్రులందరినీ ఈ గురుపుత్రుడు చంపేసిన ఈవిడ నమస్కారం చేసిందిట. ఆ గురుపుత్రుడికి నమస్కారం చేసి సిగ్గుపడిపోతున్నాడు. ముఖం పక్కకి తిప్పుకున్నాడు, ఆవిడకేసి చూడలేక. ఆవిడ ముఖంలోకి కళ్ళు పెట్టి చూడడానికి సిగ్గేసి పక్కకి తలకాయ తిప్పేసుకుని ఉన్నాడు. అలా ఉన్నవాడిని చూసింది ఈవిడ. చూసి ఆవిడ ఆ గురుపుత్రుడికి నమస్కరించి, నాయన, నీ నాయనగారైన ద్రోణాచార్యుల వారి సన్నిధిలో మా మగవారందరూ ప్రయోగోపసంహారాలతోటి సమస్త శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించారు. నాయన, నీ తండ్రి గారైన ద్రోణాచార్యుల వారి దగ్గర నా భర్తలందరూ కూడా చక్కగా విలువిద్యల్ని, అస్త్రాలని ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో అవన్నీ గురువుగారు నేర్పించారు వాళ్ళకి. నువ్వు గురుపుత్రుడివి, ద్రోణాచార్యుల వారి పుత్రుడివి. నువ్వు పుత్రాకారంలో ఉన్న ఆచార్య ద్రోణుడవు. నువ్వు ఉత్తినే కొడుకు కింద ఉన్నావు కానీ మా తండ్రే మళ్ళీ కొడుగ్గా పుడతాడు అని చెప్తారు పెద్దవాళ్ళు. అంచేత నువ్వు కొడుకు ఆకారంలో ఉన్నావు అంతే. నువ్వు కూడా మా ఇంటి గురువు కిందే లెక్క. మా భర్తలకందరికీ విలువిద్య నేర్పిన ఆ ద్రోణాచార్యుల వారి కిందే లెక్క నువ్వు. మాకు గురుతుల్యుడవైన నీవు లవలేశం కూడా మనస్సులో కనికరం లేకుండా నీ శిష్యనందనల్ని శిరస్సుల్ని ఖండించవు. నువ్వు అయ్యో వీళ్ళందరూ నా శిష్యుల యొక్క పిల్లలే అని చెప్పి కూడా ఆలోచించలేక నీకు బుద్ధి పనిచేయక నువ్వు వాళ్ళందరి శిరస్సుల్ని ఖండించేశావు. ఇది ధర్మమటయ్యా, ఇదేమైనా ధర్మం అనుకున్నావా? ఇలాంటి పనులు చెయ్యొచ్చా అని చెప్పి అడిగింది. బ్రాహ్మణుడు అయి పుట్టావే, నువ్వు బ్రాహ్మణ జన్మ ఎత్తావు, అందరి మీద దయా దాక్షిణ్యం కలిగి ఉండాలి. అలాంటిది నీవు బ్రాహ్మణ పుట్టుకైనా ఓ మూర్ఖుళ్ళ నువ్వు ప్రవర్తించావు. వివేకాన్ని దయాదాక్షిణ్యాలని చేపట్టవే. నీకు వివేకం ఉంది, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది మంచి ఇది చెడు నీకు తెలుసును, పోనీ తెలియని వాడివి కాదు. దయాదాక్షిణ్యాలను చేపట్టావే. దయా ఉంది, దాక్షిణ్యం అన్నీ ఉన్నాయి నీకు. వీరాధి వీరుల్లో ముందడుగు పెట్టావే. ఇంకా వీరాధి వీరులు ఉన్నారు, వాళ్ళల్లో మొదటి వరుసలో ఉన్నావు నువ్వు. పోనీ ఏమి విలువిద్యలు అవి ఏం చేతకాని వాడవా? చక్కగా అన్నీ నేర్చుకున్నావు. అట్టి నీవు బాలుర ప్రాణాలు తీసి ఇట్టి రాక్షస కృత్యానికి ఎలా ఉడికెట్టావు తండ్రి? నువ్వు పడుకుని నిద్రపోతున్న బాలుర శిరస్సులు నరికేసి ఇలాంటి రాక్షస కృత్యం ఎందుకు చేసావయ్యా నువ్వు అని అడుగుతోంది.
ఆ ద్రౌపది అంత బాధలోనూ కూడాను. ఉద్రేకంతో నీ పైకి దూకలేదే, వాళ్ళు ఆ పసిపిల్లలు ఏమైనా ఉద్రేకపడిపోయి నీ మీదకేం దూకలేదు వాళ్ళు. నీ మీదకైనా దూకితే అప్పుడు నువ్వు వాళ్ళని ఏదైనా చెయ్యొచ్చు. యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలవలేదే, వాళ్ళకింకా ఆయుధాలు పట్టుకోవడం కూడా చేత కాదు పాపం. అంచేత యుద్ధరంగంలో ఆయుధాలు పట్టుకుని నీ ఎదురుగుండా నిలబడలేదు. లవలేశం కూడా నీకు అపకారం చేయలేదు. కొంచెం కూడా చెప్పడానికి కొద్దిగా కూడా నీకు అపకారం ఏం చేయలేదు ఆ పిల్లలు. చాలా ఈ అమాయక పిల్లలు వాళ్ళు. చిన్న పిల్లలు. అటువంటి చిన్నవాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, సంగ్రామ రంగంలో ఇంకా సంపూర్ణ సామర్థ్యం పొందని వాళ్ళని, నిద్రలో ఆదమరచి ఉన్నవాళ్ళని, కారు చీకటిలో వీరావేశంతో చంపడానికి అయ్యో! నీకు చేతులెలా వచ్చాయ్యా? పాపం అలా బాధపడుతోందన్నమాట. ఏంటి అలాంటి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. నీకే అపకారం చేయలేదు. అటువంటి చిన్నవాళ్ళని అందాలు చక్కగా ముద్దులు మూటకట్టేటట్టుగా ఉన్నారు ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని సా ఈ యుద్ధరంగంలో ఇంకా సంపూర్ణంగా వాళ్ళకి సామర్థ్యం రాలేదు. నిద్రలో ఆదమర్చి నిద్రపోతున్నారు. కారు చీకట్లో, చీకటి గుయ్యారంలా ఉంది. ఆ చీకట్లో వెళ్ళి వీరావేశంతోటి, ఏదో ఆవేశం వచ్చింది నీ మనస్సుకి. ఆ ఆవేశంతోటి హ్మ్, ఆ పిల్లల్ని వధించావు. అయ్యో! నీకు చేతులెలా వచ్చాయ్యా అసలు అని అడిగింది. గురునందన, పుత్రశోకంతో బరువెక్కి వ్యాకులమైన చిత్తంతో ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ నీ తల్లి ఆహ్, కథన రంగంలో కాళ్ళు చేతులు కట్టి నిన్ను అర్జునుడు ఇక్కడికి తెచ్చాడు ఈడ్చుకుంటూనని చెప్పి ఎవరో ఒకరు వెళ్ళి చెప్తారు నీ తల్లికి. నీ తల్లి ఇంటి దగ్గర ఉంది కదా మరి. ఆవిడ పాపం గురువు గారు చనిపోయారు. ఆవిడ భర్త చనిపోయారు ద్రోణాచార్యులు యుద్ధంలోను. చనిపోయినా ఆవిడ నీకోసానలా బతికుంది. కానీ నిన్ను అర్జునుడు ఇలా కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెడుతున్నాడు అని చెప్పి ఎవళ్ళైనా చెప్పారనుకో ఆ తల్లికి, పాపం ఆవిడ ఎంత ఏడుస్తోందో, దుర్భరమైన దుఃఖంతో ఎంత తలడిల్లిపోతోందో కదా అని చెప్పి తన దుఃఖాన్ని పక్కన పెట్టి ఆవిడ దుఃఖం గురించి ఆలోచిస్తోంది. ఈ పతివ్రత కనుక, మంచి సాధ్వి కనుక, మంచి మనసున్న ఇల్లాలు కనుక అలా మంచిగానే ఆలోచిస్తోంది. ఈ విధంగా అశ్వత్థామతో పలికి పాంచాల రాజపుత్రి కృ కృష్ణార్జునుల వైపు చూసి ఇలా అంటోందట. అక్కడికి ఈ ద్రో ఈ ద్రోణుడు కొడుకుతోటి మాట్లాడడం అయిపోయింది. ఆహ్, అశ్వత్థామతోటి మాట్లాడేసి, ఇప్పుడు ఈ అర్జునుడు, కృష్ణుడు అక్కడ ఉన్నారు కదా రథంలోను. వాళ్ళ వైపు తిరిగి మాట్లాడుతోందట. వాళ్ళకి చెప్తోందావిడ. ఆచార్య ద్రోణులతో సహగమనం చేయకుండా ఆచార్యపతిని ఇంకా బతికుంది. ఆచార్య ద్రోణులు వారి యుద్ధంలో చచ్చిపోయారు. కానీ ద్రోణుడి యొక్క భార్య ఇంకా చచ్చిపోలేదు. ఆవిడ ఇంకా బతికే ఉంది. ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతూ ఉన్న ఆ ఇల్లాలు తన ఏకైక పుత్రుడిని బంధించి పట్టుకు వెళ్ళారని విని భరింపరాని పుత్రశోకంతోటి నాలాగే గుండెలు పగిలేటట్లు ఎంత ఆక్రోశిస్తోందో. ఆవిడ ఈవిడతోటి పోల్చుకుంది పాపం. అంటే పుత్ర శోకాన్ని అనుభవిస్తోంది కనుక ఈవిడికి అర్థమైంది. ఆవిడ ఆ ఎదటి తల్లి యొక్క బాధ కూడాను అర్థం చేసుకుని, నాకు మళ్ళీనే ఆవిడ కూడా గుండెలు పగిలేటట్లు ఎంత ఏడుస్తోందోనో ఎవరో ఒకరు చెప్పుంటారు. ఇలా అర్జునుడు కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అని చెప్పుంటారు. పుత్రశోకంతో ఆవిడెంత ఏడుస్తోందో ఈ పాటికి నా కొడుకు కూడా పోయి ఉంటాడులే అని చెప్పి పాపం ఎంత బాధపడిపోతోందో అని చెప్పి ఈవిడ వాళ్ళతోటి చెప్తోంది. అర్జునుడితోటేను, కృష్ణుడితోటేను. మీరు ఈ అశ్వత్థామని హింసించడం మానండి. మీరు ఈ అశ్వత్థామని ఏమీ హింసించొద్దసలు. పాపం ఇతడు ప్రాణాలు కోల్పోతే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. ఒకవేళ ఈయన బ్రాహ్మణ పుత్రుడు, గురుపుత్రుడు గనక ఈయన గనక ప్రాణాలు కోల్పోయారనుకో మీరు పెట్టే బాధలకి, అప్పుడు మనకు మహాపాపం వస్తుందయ్యా అని చెప్తోంది అన్నగారికిను,
ఈ భర్తకేను. ప్రజాపాలకులైన రాజులు బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించకూడదు. మనం ప్రజాపాలకులం, రాజులం. అంచేత బ్రాహ్మలకి కోపాన్ని తెప్పించకూడదు మనం. బ్రాహ్మలకి కోపం వచ్చేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. క్రుద్ధులైన విప్రుల కోపాన్ని కోపాగ్ని జ్వాలలకి పొడమి కంపిస్తుంది. అలా బ్రాహ్మలకు కనుక కోపం విపరీతంగా వచ్చేసిందనుకోండి, వచ్చేస్తే వాళ్ళ కోపాగ్నికి ఈ భూమాత అదిరిపోతుందిట, కంపిస్తుందిట. ధరణీపతుల వంశాలు ధ్వంసం అవుతాయి. ఆ రాజుల యొక్క వంశాలన్నీ కూడా నాశనం అయిపోతాయిట. ఈ ప్రకారం ద్రౌపది ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహితంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా, ప్రశంసనీయంగా పలికింది. ఇలా ఈవిడ ధర్మబద్ధంగా పలికింది, దా ఎంతో దయాదాక్షిణ్యాలతో పలికింది, కపటం లేకుండా, మోసం లేకుండా మాట్లాడింది, నిష్పక్షపాతంగా. తన తనకి ఏదో అన్యాయం ఆయన చేసినా ఆ ద్రోణపుత్రుడు దాన్ని కూడా లెక్కించకుండా, పక్షపాతం లేకుండా, న్యాయంగా ఆవిడ్ని ఆవిడ మాటలు విన్నవాళ్ళు ఆవిడని పొగిడేటట్లుగా అంత చక్కగా మాట్లాడింది అని చెప్తున్నారు. పాంచాలి అలా మాట్లాడినందుకు ధర్మరాజు సంతోషించాడు. ధర్మరాజు ఎప్పుడూ ధర్మనందనుడే. ఆయనకి అంత కోపం ఎప్పుడు వచ్చేది. కానీ తన పుత్రులే మరి, తన అన్నతమ్ములకి, తనకి ఆ ద్రౌపది వల్ల కలిగిన పుత్రులందరినీ చంపేశాడు. అయినా సరే ఆయన కోపగించుకోకుండా ఈ ద్రౌపది యొక్క ధర్మ నిర్ణయానికి ధర్మరాజు చాలా సంతోషించాట, ఆవిడ మాట్లాడిన మాటలకి. నకుల సహదేవులు, సాత్యకి, కృష్ణార్జునులు సమ్మతించారు. ఆయన్ని బాధ పెట్టకండి అని చెప్పింది కదా. అంచేత వాళ్ళు కూడా, నకులుడు సహదేవుడు అక్కడ ఉన్నారట, వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సాత్యకి, వాళ్ళ రథం నడిపే ఆయన సాత్యకి, కృష్ణార్జునులు కూడా సంతోషించారట. ఆవిడెల్లా చెప్తే అలాగా, అంటే ఆయన బాధ పెట్టకండి అని చెప్పింది కదా. అంచేత బాధ పెట్టకండి, బాధ పెడితే పాపం బాధతో చచ్చిపోతాడు కూడాను, బ్రాహ్మణ హత్య మన వంశాన్ని పాడి చేస్తుంది అని చెప్పి ఈ కృష్ణార్జునులు కూడా వాళ్ళు కూడా ఆవిడ మాటలకి ఒప్పుకున్నారు. భీమసేనుడు మాత్రం తన అసమ్మతిని ప్రకటించాడు. భీమసేనుడికి కోపం ఎక్కువ. ఆయనకి ఏదైనా అన్యాయం జరిగితే ఆయన ఊరుకోడు. అంచేత ఆయన మాత్రం ఊరుకోలేదుట. ఊరుకోకుండా తన కోపాన్ని, తనకి కలిగిన బాధని వ్యక్తపరిచాట. కన్న కొడుకుల పుత్తుకలు కోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి, ఈ బాలఘాతకుణ్ణి విడిచిపెట్టమంటుందేమిటి ఈ వెర్రిలంబాగుల ద్రౌపది? ఏంటి ఈ ద్రౌపదికి ఏమైనా వెర్రుందా? మూల బాల పిల్లలు, చిన్న పిల్లల్ని చంపేశాడు వీడు, నిద్రపోతున్న పిల్లల్ని. ఈ దుర్మార్గుడిని వదిలేయమంటుంది ఏమిటి? ఇదేం వెర్రిదా ఏమిటి? దీనికి ఏమైనా వెర్రి పట్టిందా ఈ ద్రౌపదికి అని అడుగుతున్నాడు. వీడు పేరుకు మాత్రమే విప్రుడు, వీడు తినే చెప్పుకుందికి బ్రాహ్మణ పుత్రుడు అంతేనే కానీ వీని విషయంలో కనికరం పనికిరాదు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మనం కనికరించకూడదు అని చెప్పి ఆయన చాలా కోపంగా ఉన్నాడు భీముడు. ఈతన్ని, ఈ కిరాతకంకుణ్ణి హతమార్చండి. వీడు కిరాతకుడు, వీడు రాక్షస ప్రవృత్తి గలవాడు. అంచేత వీడిని చంపేయండి, వీడిని వదిలిపెట్టడానికి వీలు లేదన్నాడు భీమసేనుడు. ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఆ పని చేయలేమంటారేమో, చేయలేకపోతే పక్కకి తప్పుకోండి, అలా చూస్తూ ఉండండి, నేనేం చేస్తానో చూద్దురు కానీ. ఒక్క ముష్టిఘాతంతో ఈ దుష్టుడి శిరస్సు చిన్నాభిన్నం చేస్తాను. నేను పిడికిలి బిగించి ఒక్క దెబ్బ కొట్టానంటే వీడి శిరస్సు రెక్కలైపోతుంది, ముక్కలైపోతుంది. చేయమంటారా? అంచేత మీరు అలా చూస్తూ ఉండండి, అంతేనే కానీ మీరు నాకు అడ్డం రావద్దని చెప్పాడు.
భీముడు అన్నంత పని చేస్తాడని భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డం వచ్చింది. ఈ భీముడు ఏదంటే అది చేసేస్తాడు. ఇంచేత ఆయన కోపం ఎక్కువ బాగాను. ఆయన చాలా బలం గలవాడు. చాలా కోపిష్టివాడు కూడాను. అందుకోసానని ఈ ద్రౌపదికి ఆయన కూడా ఒక భర్తే కనుక ఆవిడకి అర్థమయింది. ఆయన మనస్సు అర్థమయ్యి ఆ అశ్వత్థామకు అడ్డంగా నిలబడిందిట ఈవిడ. ఎక్కడ చంపేస్తాడో వాడి బుర్ర మీద ఓ దెబ్బ కొడతాడని. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు తన చతుర్భుజత్వం సార్థకంగా ఈ ఈ పక్క 2 చేతులతో భీముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. ఆ పక్క 2 చేతులతో పాంచాలిని పక్కకు ఒత్తిగించుతూ భీమునితోటి అంటున్నట్ట. ఏం చేశాడు? కృష్ణుడికి 4 చేతులుంటాయి. 4 భుజాలుంటాయి ఆయనకి. అందుకోసమని అప్పుడు 4 భుజాలు తెచ్చుకున్నట్టు మళ్ళీను. తెచ్చుకొని వెంటనే మళ్ళీ ఏం తప్పు జరిగిపోతుందోనని చెప్పి తొందరగా 2 చేతులతోటేమో ఈ పక్క ఉన్న 2 చేతులతోటి ఆ అశ్వత్థామను పక్కకి పక్కకి గట్టిగా పట్టుకున్నట్ట. ఇంకో పక్క ఉన్న 2 చేతులతోటి ఈ పాంచాలని ఆ పక్కకి తప్పించాట. తప్పించి భీముడితోటి ఇలా అంటున్నట్ట. పాండుకుల విభూషణ, నువ్వు ఈ పాండవుల కులంలో ఒక మంచి మంచి ఆభరణం లాంటి వాడివయ్యా. పాతకుడు, శిశుఘాతకుడు, కిరాతకుడు, భ్రష్టజాతకుడు అయిన ఈ అశ్వత్థామ చంపదగిన వాడే. ఈ పాతకుడు వీడు మహాపాపి, శిశుఘాతకుడు, శిశువుల్ని చిన్నపిల్లల్ని చంపేసిన వాడు, కిరాతకుడు, దుర్మార్గమైన మనసు గలవాడు, భ్రష్టజాతకుడు, ఇంత భ్రష్టమైన జాతకం గలవాడు అయినా ఈ అశ్వత్థామ చంపదగిన వాడే. వీడిని చంపేయచ్చు, కానీ రక్షింపదగినవాడు కానే కాడు. చంపదగిన వాడే వీడు, కానీ రక్షింపదగిన వాడు కానే కాదు. వీడిని రక్షించక్కర్లేదు మనం. ఇంచేత వాడు చేసిన పని అటువంటిది. ఇది ముమ్మాటికి సత్యం. ఇది నిజంగా నిజమైన మాట ఇది. అయితే బ్రాహ్మణో నా హంతవ్య, బ్రాహ్మణో నా హంతవ్య, బ్రాహ్మణ్ణి చంపకూడదు అని వేదవాక్యం ఉంది. వేదంలో చెప్పబడి ఉంది బ్రాహ్మణ్ణి చంపకూడదు అని చెప్పి. ఈ ధర్మసూక్ష్మం ప్రకారం ఈతన్ని రక్షించడమే న్యాయంగా తోస్తోంది. ఈ బ్రాహ్మణ కుమారుడు కనుక వీడిని రక్షించడమే న్యాయంగా తోస్తోంది. యథార్థం నీవే ఆలోచించు అన్నాడు. యథార్థం నువ్వే ఆలోచించు అన్నాడు కృష్ణ భగవానుడు ఈ భీముడితోటి. ఈ విధంగా చతురోక్తులతో భీమన్నను చల్లబరిచి ఇలాగా హాస్యాలు ఆడుతూ ఈ భీముడితోటి నెమ్మదిగా భీముడిని ఆ కోపం నుంచి తప్పించాట. కోపం చల్లారేటట్లుగా చేశాట శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆలోకించి అర్జునుడిని చూశాట. చూసి, ఫల్గుణ, పాంచాలికి నాకు భీముడికి సమ్మతమయ్యేటట్లు నీ ప్రతిజ్ఞ నెరవేరేటట్లు ఈ విధంగా చెయ్యి. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట అర్జునుడితోటి, నువ్వు ఓ ఫల్గుణ, ఈ పాంచాలికి ఏమో మాట ఇచ్చావు, నువ్వు నాకు మాట ఇచ్చావు, భీముడికి మా అందరికీ కూడా సమ్మతం అయ్యేటట్లుగా చెయ్యవయ్యా. ఏం చేస్తావు అను అంటే, చంపద్దు, చంపకూడదు, కానీ చంపినంత పని చెయ్యాలి అన్నమాట. నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరాలి. అలా నెరవేరేటట్లుగా ఈ విధంగా చెయ్యి అని కర్తవ్యం సూచించాట. ఆయన చెయ్యవలసిన పని చెప్పాడు ఈ కృష్ణ భగవానుడు. విశ్వమంతా కొనియాడదగినవాడు. ఈ ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వాలన్నీ కూడా, అంటే ఈ ఈ గోళాలన్నింటిలోనూ ఉన్న జీవులందరూ కూడా ఎంతో ఆయన్ని చక్కగా పొగిడేవాళ్ళు. వీరాది వీరుడు అయిన విజయుడు, వీరాది వీరుడైన అందరిలోకి చాలా గొప్ప వీరత్వం గలవాడు ఈ అర్జునుడు. శ్రీకృష్ణుని అభిప్రాయానుసారం కరకు
కరవాలం పెరికి ఆ, గురుపుత్రుని శిరోజాలు ఖండించాడు. ఆయన ఏం చేశాడో అర్థమైంది ఆయనకి. ఏం చేయమంటున్నాడో కృష్ణ భగవానుడు తనకేమి ఆదేశించాడో అర్థమయ్యి ఒక కర కత్తి తీసుకున్నాడు, పదునైన కత్తి తీసుకుని ఆ గురువు గారి తల పట్టుకుని ఆ ఆ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ నరికేశాట. వెంట్రుకలన్నీ ఎప్పుడైతే నరికేశాడో లోపల మెరుస్తూ ఓ మణి ఉందిట ఆయన తల మీద. అంటే ఆయన కూడా చాలా గొప్పవాడు. ఆయన మరి గొప్ప గురువు తండ్రి చాలా గొప్పవాడు కదా! అంచేత ఇతనికి ఆ విద్యలన్నీ నేర్పించాడు కనుక చాలా గొప్పవాడు. అందుకోసమని ఒక మణి కూడా పుట్టింది ఆయన శక్తి సామర్థ్యాలకి. అంచేత ఆ తల మీద మెరిసే ఆ మణిని పీకే ఇలాగ ఓ కత్తి కోణంతోటి పట్టుకుని పెకలించి తీసి పారేసేట. మహామణిని విశాల యశస్సుతో పాటు వశం చేసుకున్నాడు. ఈయనకి గొప్ప కీర్తి వచ్చింది అర్జునుడికి. ఎంచేత అంత తన పిల్లలందరినీ కూడా చంపేసిన ఆయన చాలా నెమ్మదించి మనస్సుని నెమ్మదిపరుచుకుని నిదానంగా ఆయనకు ఒక శిక్ష వేసాడు అంతే. ఎక్కువ బాధించకుండా శిక్ష వేశాడు. అలాగా ఆ, ఎంతో యశస్సుని సంపాదించుకున్నాడు, కీర్తిని సంపాదించుకున్నాడు. ఉమ్, ఈ మణిని కూడా తీసేసుకున్నాడు, వశం చేసుకున్నాడు. తరువాత కట్టిన తాళ్ళన్నీ విప్పదీసి శిబిరంలో నుంచి వెలుపలికి గంటివేశాడు. ఆ శిబిరం దగ్గరికి తీసుకెళ్ళాడు కదా రథంలోంచి వీడిని లాక్కుంటూను. అక్కడ తర్వాత ఏం చేశాడు, ఆ కట్లన్నీ విప్పేశాడు. కట్లు కట్టేశాడు కదా కాళ్ళు చేతులు అవిను, అవన్నీ విప్పి పారేసి ఆ శిబిరంలోంచి బయటికి గంటేశాడు. తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.